ఎట్టకేలకు రిలీజ్ అయిన వార్ 2 టీజర్. మరి ఎన్టీఆర్ విలన్ అయితే ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటి? ఇంతకీ తారక్ హీరోనా విలనా? ఏదైతే ఏంటి అనుకుంటున్నారా? అలా కుదరదు. ఎందుకో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీనే వార్ 2. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా విడుదలైంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదలకుండా పబ్లిసిటీ విషయంలో చాలా సైలెంట్గా ఉన్నటువంటి యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఈ రోజు నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారనే చెప్పాలి. ఎన్టీఆర్ గారి బర్త్డే తోటి అయాన్ ముఖర్జీ గారి డైరెక్షన్లో రూపొందించినటువంటి ఈ భారీ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ గారు కూడా హీరోయిన్గా నటించింది, అది కూడా తెలిసిందే. ఇక ప్రీతం గారు మ్యూజిక్ అందించారు వార్ 2కి. అయితే వార్ 2 రిలీజ్ డేట్ల విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదని కూడా అర్థమైపోతుంది. కూలీతో పాటే వార్ 2 కూడా ఆగస్ట్ 14న రిలీజ్ అవబోతుంది. ఇక కథేంటో మొత్తం చెప్పలేదు, కానీ వార్ 2కి సంబంధించి కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. ఇండియాలోనే బెస్ట్ రా ఏజెంట్గా పేరు పొందిన కబీర్ అంటే హృతిక్ రోషన్ గారిని సవాల్ చేస్తూ ఒకడొస్తాడు, ఆయనే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇకపై నీ పేరు లేకుండా చేస్తానని ఛాలెంజ్ విసిరి ప్రతి చోట సై అంటే సై అంటూ సవాల్ విసురుతాడు. ఇక శత్రువుని తక్కువ అంచనా వేసినటువంటి కబీర్కు తానెంత పొరపాటు చేశానో అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుందనే చెప్పాలి. ఇంతకీ కబీర్ని కవ్వించిన మరో ఏజెంట్ అండ్ అతనికి ఎందుకు అంత ఉద్దేశం కలిగింది? దేశం కోసం యుద్ధంలో చివరికి ఎవరిది పై చేయి అయిందనేదే స్క్రీన్ మీద మనం చూడాలనే అనిపిస్తుంది. అయితే ఎప్పట్లాగే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఫైట్స్, చేజ్లు అండ్ డిజైన్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగా అనిపించింది. తారక్ గారి ఇంట్రో అండ్ ఇక ట్రైన్ ఫైట్ మీద పరస్పరం తలపడలేటువంటి ఎపిసోడ్స్ అండ్ అదేవిధంగా కత్తులతోటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి, అది కూడా తెలిసింది. ఇక అయాన్ ముఖర్జీ గారి మేకింగ్లో చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది. టీజర్లో బిల్డప్ కానీ కొంచెం హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పెట్టడం కూడా నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇంకా టీజరే కాబట్టి కంటెంట్ గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు అయితే రాలేం కాబట్టి ట్రైలర్ దాకా వెయిట్ చేయాల్సిందే. అయితే మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం అంచనాలకు మించి వార్ 2లో పెద్ద యుద్ధాన్ని చూడబోతున్నారనే నమ్మకం అయితే ఇచ్చారు అయాన్ ముఖర్జీ గారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎస్ బాగుంది, తారక్ గారి ఇంట్రో బాగుంది అండ్ ఇక ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో హృతిక్ రోషన్ గారి కంటే కూడా బాగుంది. చాలా ఆయన వాయిస్ ఓవర్ కూడా ఎన్టీఆర్ గారి వాయిస్ తోటే టీజర్ మొత్తం ప్లే అయింది. ఓకే, బాగానే ఉంది. కానీ మరి ఇందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంటి? మీరు ఒక్కసారి ఆ టీజర్ని చూసుకుంటే డెఫినెట్గా ఇది ఒక విలన్ క్యారెక్టర్ లెక్కనే కనిపిస్తుంది. డెఫినెట్గా ఎందుకు అనంటే ఆల్రెడీ అంటే పేరు పొందినటువంటి రా ఏజెంట్ హృతిక్ రోషన్ గారు కాబట్టి వాళ్ళు సవాల్ చేస్తూ ఒకడు వస్తాడు. ఎవరు వస్తారు? విలన్ అయితేనే వస్తారు ఆబ్వియస్లీ. సో కాబట్టి ఆ క్యారెక్టర్ విలన్ అంటున్నారు. మరి ఇంకో క్యారెక్టర్ రా ఏజెంట్గా, ఇద్దరు రా ఏజెంట్లు అయినా పాస్లో ఏదైనా జరిగి ఈయన విలన్గా మారాలి, లేదంటే ఇక్కడ హీరోగా హృతిక్ రోషన్ గారు ఉండాలి. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇంత స్టార్డమ్ ఉన్నటువంటి తారక్ గారు బాలీవుడ్లో, ఇప్పుడు బాలీవుడ్లో నిజంగా మార్కెట్ లేదంటే అది వేరే విషయం. RRR తోటి, దేవరా తోటి చాలా మంచి పేరే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ ఎన్టీఆర్ గారికి ఉండేటువంటి మార్కెట్ మనకు తెలుసు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ తెలుసు. మరి ఇంత చేసి ఒకవేళ విలన్గా చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా కొంతమంది ఫ్యాన్స్కి అయితే కొంచెం డౌట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇన్ కేస్ విలన్ అయితే ఏంటి, బాలీవుడ్లోకి వెళ్ళి చేశారు కదా తారక్ గారు, సో అదే మాకు చాలు అనుకోవచ్చు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు బాలీవుడ్కి వెళ్ళి విలన్గా చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఒక స్పెషల్ క్యారెక్టర్ కానీ లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఉంటే చేయొచ్చు, తప్పితే ఎన్టీఆర్ గారు విలన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఆయనకు హీరో ఉండేటువంటి ఇమేజ్ ఉంటుంది బాలీవుడ్లో కూడా RRR, దేవరా తోటి. అండ్ మనకున్నటువంటి ప్రభాస్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు వెళ్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు హీరోగా చేయాల్సిందే తప్పితే విలన్గా చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్లో మన వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ కూడా అలాంటిది కాబట్టి. మరి తారక్ గారు ఒకళ్ళు విలనా కాదా అంటే కొంచెం ఎక్కడో ఆ ఫైట్ సీక్వెన్సెస్, క్లైమాక్స్, వీళ్ళిద్దరు ఫైట్స్ మాత్రం ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే విలన్ అనే అనిపిస్తుంది. హృతిక్ రోషన్ గారు ఆబ్వియస్లీ హీరో క్యారెక్టర్, ఎందుకంటే బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ అందరు కూడా వాళ్ళే కాబట్టి ఆయన డెఫినెట్గా హీరోగానే పెడతారు, విలన్గా అయితే పెట్టరు. అండ్ అర్థమవుతూనే ఉంది, కియారా అద్వానీ గారు రొమాన్స్ కూడా ఉంది కాబట్టి హృతిక్ రోషన్ గారు హీరో. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారిని చూయించే విధానం బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే 150 డేస్లో 90 డేస్ ఎన్టీఆర్ గారు షూట్ చేశారట. సేమ్ క్యారెక్టర్ అంటే హృతిక్ రోషన్ గారికి ఈక్వల్గానే ఉండొచ్చు క్యారెక్టర్. కాకపోతే అక్కడ హీరో విలన్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట. హీరోగా చేయాల్సింది నిజంగానే మరి తారక్ గారు వార్ 2లో విలన్ అయితే అంత అవసరం లేదు అనేది కూడా తెలుగు ఫ్యాన్స్ వాదన. ఎందుకు అనంటే ఆయనకు అంత మార్కెట్ ఉంది, డైరెక్ట్గా బాలీవుడ్ డైరెక్టర్లే
కథలు చెప్పి బాలీవుడ్లోనే ఏకంగా సినిమా తీసి ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఎలా తీశారో, ఈవెన్ ఆయన తెలుగు డైరెక్టర్ అయినా కానీ బాలీవుడ్లోకి వెళ్ళి ఎలా తీశారో ఇక్కడ కూడా అంతే. వేరే వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మనకు కథ చెప్పి బాలీవుడ్ రేంజ్ కాదు పాన్ ఇండియా రేంజ్లో తీసేటువంటి సత్తా ఉన్నటువంటి మన హీరోలది. మరి ఎందుకు ఆ క్యారెక్టర్ చేస్తారు అన్న టాపిక్ కూడా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ఏదైతే ఏంటి అంటే అనుకోవచ్చు. బట్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆయనకు ఉన్నటువంటి మార్కెట్లో హీరో మెటీరియల్ అండ్ హీరోకి మార్కెట్ ఉన్నటువంటి వాల్యూ అయినది కాబట్టి మరి ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారో తెలీదు. మేబీ మల్టీ స్టారర్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది ఒక ఫ్యాన్స్కి మాత్రం మంచి కిక్ ఇచ్చే విషయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుగు నుంచి వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి చేసినటువంటి హీరోల్లో ఎవరు లేరు, అది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారికి దక్కుతుందనడంలో ఆ రికార్డ్ ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ మరి క్యారెక్టర్ ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా మీరు టీజర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అందులో ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ అది ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా కాబట్టి ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్కోప్ ఇచ్చి రిలీజ్ చేస్తారనుకోవచ్చు. మేబీ విలన్ అయితే మాత్రం కొంచెం ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మరి చూడాలి, ఈ వార్ 2 ట్రైలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో మొత్తంగా మాత్రం ఒకవేళ తారక్ గారు మాత్రం విలన్గా చేస్తే మాత్రం ఆయన కోసం సినిమాకి వెళ్తారు. కానీ ఇంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఇంత ఫ్యానిజం పెట్టుకొని హీరో విలన్గా చూడాలంటే కష్టం. మీకు డౌట్ రావచ్చు ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తే ఏంటి అని కూడా కావచ్చు. అంటే జైలవ్ కుశ లాంటి సినిమాలలో ఆయన 3 క్యారెక్టర్లు ఆయనే చేశారు. అటు ఎన్టీఆర్ గారు హీరో అండ్ విలనిజాన్ని చూపించినటువంటి క్యారెక్టర్ కూడా అది హీరో కమ్ విలన్గా రెండు మిక్స్డ్ ఉంటుంది. అక్కడ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ రెండు కాబట్టి మనకు ఎంతో కొంత చూడడానికి ఓకే. ఇప్పుడు గౌతమ్ నందాల కనుక ఒకరు విలన్ ఒకరు హీరో అన్నట్టు అలా అయితే యాక్సెప్ట్ చేయగలుగుతాం. కానీ దీంట్లో ఇటు హృతిక్ రోషన్ గారు హీరో అయ్యి ఉండి తారక్ గారు విలన్ అయితే మాత్రం డెఫినెట్గా తెలుగు ఫ్యాన్స్కి డెఫినెట్గా డిసప్పాయింట్ అనే విషయం అయితే చెప్పాలి. సో మరి వార్ 2 టీజర్ అయితే చూసారు కదా, మరి ఇంతకీ నిజంగానే ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా ఫ్యాన్స్? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.